హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంశు. ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నం అలాగే నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కోడి కూర అలాగే కొబ్బరి అన్నం అంటేనే చాలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి. ఈ కాంబినేషన్ అసలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకైతే చాలా చాలా ఇష్టం అండి కొబ్బరి అన్నం కోడి కూర అంటే. చాలా సింపుల్గా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అలాగే కొబ్బరి అన్నం అస్సలు చివడకుండా పలుకుగా లేకుండా కుక్కర్లో కూడా పొడి పొడిలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 3 కొబ్బరికాయల వరకు తీసుకున్నానండి. నేను అరకిలో బియ్యంతో చేసుకుంటున్నాను కాబట్టి నాకు 3 సరిపోతాయి. కేజీ బియ్యంతో చేసుకుంటే కనుక 5 కొబ్బరికాయల వరకు వేసుకోండి. పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి కొబ్బరి అన్నం అంత టేస్టీగా వస్తుందండి. మీకు సాధ్యమైనంత వరకు కొంచెం కొబ్బరి స్వీట్గా ఉన్న కాయలు తీసుకోవాలన్నమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా చిన్న ముక్కలు అయితేనే మనకి మిక్సీలో త్వరగా గ్రైండ్ అయిపోతాయి. అలాగే కొబ్బరి పాలు తీయడానికి నీరు కొలత వచ్చేసి మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో గ్లాస్కి 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు కొబ్బరి పాలు పడతాయండి. వీటిని ఒక గిన్నెలో వేసేసి గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నీరు తీసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి వాడుకోవాలన్నమాట. ఇక్కడ కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసేసి నేను గ్రైండ్ చేసుకోవడానికి వేడి చేసుకున్న నీళ్ళే వాడుకుంటున్నానండి. ఇలా నీరు వేసి గ్రైండ్ చేసుకోవడం వలన మనకి పాలు చాలా చిక్కగా వస్తాయండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే గోరువెచ్చని నీరు కూడా ఇందులో వేసేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచేసారంటే మనకి కొబ్బరి పాలు చక్కగా వచ్చేస్తాయండి. మీరు సాధ్యమైనంత వరకు పాలు చక్కగా చిక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం కొబ్బరికాయలు ఎక్కువ వేసుకుంటే పాలు కూడా చాలా చిక్కగా వస్తాయండి. కొబ్బరి అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బియ్యం కూడా నానబెట్టేసుకుందాము. నేను 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నానండి. మీరు ఏ గ్లాస్తో బియ్యం వేసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు మీరు కొబ్బరి పాలు వేసుకోవాలన్నమాట. ఒకసారి నీట్గా శుభ్రం చేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరి అన్నంలోకి మసాలాలు చూద్దామండి. నేను ఇక్కడ 4-5 యాలకులు, 4-5 లవంగాలు, 2-3 ఇంచుల దాల్చిన చెక్క, ఒక్క బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. ఇంతకు మించి కొబ్బరి అన్నంలో ఏమి వేయకూడదు. చిటికెడు అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి పాలు కూడా మనం సపరేట్ చేసేసుకుందామండి. ఒక క్లాత్ లాంటిది పెట్టేసుకొని ఇందులో కొబ్బరి పాలు వేసేసి మనం గట్టిగా పిండేసుకుంటే మనకి పాలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ కొబ్బరి పాలు తీయడానికి మీరు క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మీకు కొబ్బరి పిప్పు రాకుండా మీ ఇంట్లో స్టైనర్ ఉంటే కనుక ఇలా కూడా స్టైన్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన కొబ్బరి పిప్పుని వేస్ట్ చేయకుండా ఇందులో కాస్త బెల్లం వేసి కొబ్బరి ఉండలు కూడా చుట్టుకోవచ్చండి. అలాగే వీటిని గీదలు కూడా వేసిస్తూ ఉంటారు. చాలా బలం వస్తుంది అనమాట. చూడండి, ఇలా క్లాత్ నుండి గట్టిగా పిండేసుకుంటే మనకి చిక్కటి పాలు వచ్చేస్తాయండి. కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే కొబ్బరి అన్నం టేస్టీగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న దినుసులు కూడా ఇందులో వేసేసుకోవాలి. దినుసులు మాడిపోకుండా కాస్త వేగిన తర్వాత ఒక్క చిటికెడు అల్లం ముద్ద కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. చాలామంది కొబ్బరి అన్నంలో రకరకాల దినుసులు, టమాటాలు వేస్తూ ఉంటారు. అసలు వేయకండి, కొబ్బరి అన్నం రుచే మారిపోతుందన్నమాట. దాల్చిన చెక్క, యాలకులు అలాగే లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. వేగినటువంటి తాలింపులోకి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా ఇందులో వేసేసి తాలింపు కలిసేంత వరకు 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని కొబ్బరి పాలు మరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేయకండి, ఊరికే మనకి సాల్టే అయిపోతాయి అనమాట. కొబ్బరి పాలలో కొంచెం ఉప్పు సరిపోతుంది అనమాట. ఇలా ఉప్పు కరిగిన తర్వాత పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూస్తే కొంచెం సాల్టీగా ఉంటే మనకి బియ్యం ఉడికిన తర్వాత కొబ్బరి అన్నంలో ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బియ్యం మనకి కాస్త ఉడికి పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కూర ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం నేను ఇక్కడ అరకిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను అనమాట. మనకి కొబ్బరి అన్నంలోకి నాటుకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 3 సన్నని ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఉల్లి కాస్త మెత్తబడి దోరగా వేగిన తర్వాత ఇందులోనే టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే వేగిన అల్లం ముద్దలోకి మనం తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి తాలింపులో బాగా కలిసేంత వరకు మనం ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేశారంటే మనకి చికెన్ చక్కగా మగ్గిపోతుందండి. చికెన్లో నుంచి నీరు ఊరుతుంది కాబట్టి నీరు వేయకుండానే చక్కగా మగ్గిపోతుంది. 3-4 విజిల్స్ రానిస్తే మనకి చక్కగా మగ్గిపోతుందండి. ఈలోపు మనం కొబ్బరి అన్నం కూడా చూసుకుందాము. బియ్యం కాస్త ఉడికి పైకి తేలాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసేసి మనం మూత పెట్టేసుకుంటే
చక్కగా కొబ్బరన్నం కూడా మగ్గిపోతుందండి. ఇక్కడ చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. నాటుకోడి ముందుగానే ఉప్పు వేసి ఉడికించుకుంటే అంత రుచిగా ఉండదండి. మనం ఇలా తాలింపు వేసి ఉడికించుకుని కర్రీ లాగానే వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం కాస్త ఎక్కువ ఉంటేనే నాటుకోడి చాలా రుచిగా ఉంటుందండి. అలాగే కాస్తంత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గరిటతో 2 నిమిషాల పాటు కదిలించుకోవాలి. అలాగే కాస్త కొబ్బరి పాలు కూడా వేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి నుండి తీసిన పాలు కానీ చికెన్ కర్రీలో వేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీరు వేసేసి కాస్తంత కొత్తిమీర, ఓ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే మనకి నాటుకోడి చక్కగా ఉడికిపోతుందండి. గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, పులుసుకి కూడా సరిపడనంత గ్రేవీ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా కోడి కూర కొబ్బరన్నం రెడీ అయిపోయాయండి. అలాగే కొబ్బరన్నం కూడా చూడండి చక్కగా కుక్కర్లో కూడా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఇలా చేస్తే గనక చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.